పొట్లకాయ ఫ్రై తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం నూనె, కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి 4-5 తీసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేయాలండి. పచ్చిమిర్చి కూడా చిన్నగా చేయాలి. ఈ వెల్లుల్లిపాయని ముక్క చేసుకోవాలి. ముక్క చేసుకుంటే మాడిపోదండి తొందరగా. పొట్టు తీసేస్తే వెల్లుల్లిపాయ తొందరగా మాడిపోతుంది. అప్పుడప్పుడు పొట్టు తీయకుండా ఎలా వేసుకోవాలి ఫ్రైలకి. పొట్లకాయ శుభ్రంగా కడిగి మనకు కావాల్సిన సైజులో కోసుకోవాలండి. మనకు రౌండ్ కావాలంటే రౌండ్, చిన్నగా కావాలంటే చిన్నగా, మనం వండే సైజుని బట్టి. ఇవన్నీ కోసుకొని గిన్నెలో వేసుకోవాలి. శుభ్రం కడిగి మళ్ళీ కడగొద్దు. కోసుకున్న పొట్లకాయ ముక్కలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. పెనం కొంచెం వేడవనివ్వాలి. కొద్దిగా నూనె అండి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇవి కొంచెం దోరగా వేయాలి. కొంచెం పసుపు అండి, కారం, ఉప్పు, కోసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలండి. కొంచెం వాటర్ ఉడకడం కోసం. మూత పెట్టాలి. పొట్లకాయ ఉడికిపోయిందండి. కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి. మనకి బీరకాయ టైప్లో బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంకి బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది.